భీమ్గల్ మండలం బాబాపూర్లో ఈరోజు ప్రీ ప్రైమరీ పాఠశాలను తరగతి గదిని ఈరోజు ప్రారంభించడం జరిగింది. మన మండలంలో 4 ప్రీ ప్రైమరీ స్కూల్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము మంజూరు చేయడం జరిగింది. ఒకటి మెండోరా, మూడవది ముచ్కూరు, 4వది పిప్రి, తర్వాత ఇప్పుడు బాబాపూర్. ఈ 4 ప్రీ ప్రైమరీ స్కూల్స్ మరి చేయడం జరిగింది. మరి ప్రభుత్వ పాఠశాలలో ప్రీ ప్రైమరీ విద్యని దశల వారీగా ప్రవేశపెట్టాలనే ఆలోచనతో ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. మీ అందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం, ముఖ్యంగా తల్లిదండ్రులకు ప్రభుత్వం నుంచి అనేక సంక్షేమ కార్యక్రమాలు ఉచితంగా పోతున్నారు. ఉచిత బస్సు కానీ, రేషన్ కార్డు కానీ, ఇంద్రమ్మ ఇండ్లు కానీ, లేకపోతే ఇంకా రకరకాల 200 యూనిట్ల కరెంట్ బిల్ కానీ, ఇవాళ ప్రభుత్వ పాఠశాలలు కూడా మరి బలోపేతం చేస్తూ ప్రైవేట్ కన్నా చాలా బాగా ఈ ప్రభుత్వ పాఠశాలలో మరి నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా చెప్పాలంటే పుస్తకాలు ఉచితంగా ఇస్తారు, డ్రెస్సులు ఉచితంగా ఇస్తారు. ఇంతకుముందు అల్పాహారం లేకుండే ప్రభుత్వం అల్పాహార స్కీమ్ కూడా తీసుకురావడం జరిగింది. మధ్యాహ్నం పూట వారానికి 3 రోజులు కొడుగుడ్లు, వారానికి 3 రోజులు రాగి జావా, ఈ రకంగా అన్ని రకాల సౌకర్యాలు ఎఫిషియెంట్ గవర్నమెంట్ టీచర్స్ అంటే పోటీతోని డిఎస్సిలా ఎక్కువని మరి ఎఫిషియెంట్గా ఇక్కడికి టీచర్స్ కూడా పనిచేస్తుంది. కాబట్టి నేను ఎక్కువగా మన భీమ్గల్ మండలంలో అన్ని గ్రామాల మహిళా సంఘం సభ్యులు అదేవిధంగా ప్రజలు రిక్వెస్ట్ చేస్తున్నా, ప్రభుత్వ పాఠశాలలో మీ పిల్లల్ని ఏర్పించండి. ప్రైవేట్ పాఠశాల కన్నా ధీటుగా ఉంటే ఒక నెల రోజులు చూడండి. ఆ నెలలో కనుక మీ బాబు కనుక ఇంప్రూవ్ కాకపోతే మీ ప్రైవేట్ పాఠశాలకు సంబంధించి నేనే తీసుకుపోయి జాయిన్ చేస్తాను. కాబట్టి మీరు ఒకసారి ప్రభుత్వ పాఠశాలకు విజిట్ చేయండి. అక్కడ ప్రభుత్వ ఉపాధ్యాయులతో ప్రధాన ఉపాధ్యాయులతో ఒకసారి మాట్లాడండి. అక్కడ ఉన్న సర్పంచ్ గారు, పాలకవర్గం ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మాట్లాడండి. తప్పకుండా ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేసి ప్రభుత్వ పాఠశాలని మరింత మెరుగయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు.